ఈ ధనత్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి దీపారాధన అనేటువంటిది మొదలు పెట్టాలి. అయితే ఈ కార్తీక మాసం ప్రారంభమైందంటే తల్లి ఒక బత్తి లేకుండా దీపం వెలిగిస్తారు, తెలుసా మీకు? తెలియదు గురుగారు. అసలు మీరు బత్తి లేకుండా ఎప్పుడైనా దీపం వెలిగేది మీరు చూడలేదా? అంటే ఎలక్ట్రిక్వి ఇవి ఉంటాయి కదా. ఎలక్ట్రిక్వి అవి ఇవి కాదు తల్లి, కేవలము రాముల వారి కాలంలో ఒక విధానం ఉంది. ఏంటి? రాముల వారు ఆరణ్యం మన వనవాసం చేసేటప్పుడు వెలుగు లేకపోతే వెలిగిచ్చినటువంటి రూపం అదొకటి. తర్వాత పంచపాండవులకు దసరా అప్పుడు శమీశమయతే పాపం శమీశత్రు వినాశనం అనే శ్లోకం వినే ఉంటారు మీరు. అర్జునస్య ధనుర్ధారి ఉందా అంటే అర్జునుడికి పంచపాండవులకు దారి వెలుగులో చూపించినటువంటి మహావృక్షము. దాంట్లో దాని పేరు కూడా, ఆ వృక్షము యొక్క పేరు కూడా పాండవ పత్రి అని అంటారు. పాండవ పత్రి అనేటువంటి వృక్షము ఉంటుంది. ఆ యొక్క ఆకుని మనం కాస్త తెంపాలి, తెంపేసేసి బత్తి లెక్క ఇలా మర్దన చెయ్యాలమ్మా. జమ్మి చెట్ట కాదమ్మా, పాండవ పత్రికి జమ్మికి ఎటువంటి లేనే లేదు. ఈ పాండవ పత్రిని బత్తి లెక్క నిమిరేసి దీపంలో పెట్టి దాన్ని ఆకుని నూనెలో తడిపేసి పెట్టేసి వెలిగిస్తే, నీవు బత్తులు పెట్టి వెలిగిస్తే ఎంతటి గొప్ప వెలుగైతే ఉంటుందో, ఒక బత్తి వేసి వెలిగిస్తే ఎంతసేపు అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, అలానే నిత్యంగా వైభవపేతంగా వెలుగుతూ ఉండేటువంటి దీపం ఏదయ్యా అంటే ఈ పాండవ పత్రితోనే.